మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. నా పేరు సుజాత, మా హస్బెండ్ పేరు లక్ష్మణ్. నేను కర్మన్ ఘాట్ నుంచి వచ్చాము. మా అక్క బావ వాళ్ళు తీసుకొస్తే వచ్చాము మేము. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ప్లస్ పేరెంటింగ్ది బాగా నచ్చింది. అంటే ఇక్కడ దీంట్లో వింటూ ఉంటే మా లైఫ్లో మేము ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడ కరెక్ట్ ఉన్నాం, ఎక్కడ రాంగ్ ఉన్నాం, ఎక్కడ రాంగ్ ఆలోచిస్తున్నాం అనేది కూడా అర్థమైంది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏ విధంగా మారాలి, దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలనే దాంట్లో కూడా కొంతవరకు క్లారిటీ వచ్చింది. మంచిగా అనిపించింది. మా ఫ్యామిలీ లైఫ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి ఒక దిశానిర్దేశం, ఒక దీక్షుచిలాగా మాకు ఒక వే దొరికింది అనిపించింది. మాకు ఇన్ ఫ్యూచర్లో కూడా ఏం డౌట్స్ ఉన్నా రిగార్డింగ్ పేరెంటింగ్ కానీ రిలేషన్షిప్లో కానీ ఏ విధంగా వెళ్తే ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ రాకుండా ఈ లైఫ్ స్పాన్ను కవర్ చేయొచ్చు అనేది క్లారిటీగా ఉంది. సార్ది ఇంక్లూడింగ్ మేడం గురించి మేడం చెప్పిన విషయాలు చెప్తుంటే చాలా మటుకు మా లైఫ్లో ఉండిన ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయి అవి. కానీ మేము అవి నువ్వా నేనా అనే విధంగా నడుచుకుంటూ పోతున్నాం. అది కరెక్ట్ కాదు, ఎవరు తప్ప అనేది ఒప్పుకొని ముందుకు పోమని చెప్పడంలో చాలా విధంగా మంచిగా అనిపించింది. ఈవెన్ మా వైఫ్ కూడా చేంజ్ అయింది, నేను కూడా చేంజ్ కావాలని ప్రయత్నిస్తున్నాను. చాలా మటుకు మాకు బెటర్గా యూస్ఫుల్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. నమస్తే విజయ మేడం. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. నమస్తే ఉషా. పిల్లల విషయానికి వస్తే చాలాసార్లు కంపేర్ చేయొద్దని మనం చెప్తూ ఉంటాం. పేరెంట్స్కి ఎస్పెషల్లీ వాళ్ళతో పోల్చొద్దు, వీళ్ళతో పోల్చొద్దు, తెలియకుండానే కొన్ని లేబుల్స్ క్రియేట్ అవుతాయని కూడా మనం మాట్లాడుతూ ఉంటుంటాం. కంపారిజన్ చేయకుండా పిల్లల్ని కన్విన్స్ చేయాలన్నా లేదా మనకు అనిపించింది చెప్పాలి అన్నా ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనొచ్చు? అంటే అసలు కంపారిజన్ అనేది ఏం ఆశించి చేస్తారు పెద్దవాళ్ళు అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ ఎడ్యుకేట్ చేస్తున్నాం, కంపేర్ చేయొద్దు, ఇతరులతో పోల్చొద్దు అనేది. అయినా కొన్నిసార్లు ఏంటంటే తెలియకుండా, అంటే వాళ్ళ ఉద్దేశం పక్కవాళ్ళలాగా నువ్వు బాగుపడాలి అని చెప్దామనే ఉండొచ్చు. బట్ దానివల్ల మన పిల్లవాడు ఎలా ఫీల్ అవుతున్నాడు అన్నది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి, పక్కవాడితో పోల్చేటప్పుడు పక్కవాడు కెపాసిటీలు ఏంటి, మన పిల్లల కెపాసిటీలు ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి, మన పిల్లల ఇంట్రెస్ట్లు ఏంటి, ఇదేమి బేరీస్ వేసుకోరు చాలామంది పెద్దలు. ఎస్పెషలీ జనరల్గా కంపారిజన్ వచ్చేది అకాడమిక్గా, అంటే చదువు విషయంలో లేదా డబ్బుల సంపాదన విషయంలో. ముందు వాళ్ళలాగా పద్ధతిగా ఉండు, వాళ్ళలాగా అంటే క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ఉండు, అంటే క్యారెక్టర్ ఉండు అని చెప్పేదానికంటే మన ఫోకస్ అంతా పేరెంట్స్ది చదువు సంపాదన. అంటే చదువులు కూడా ఎట్లా చదవమంటారంటే ఏ చదివితే ఎంత మంచి ఉద్యోగం వస్తుంది, ఎంత సంపాదిస్తారు అన్న దాని మీదే ఫోకస్ ఉంటుంది పేరెంట్స్ది ఎప్పుడు కూడా. తప్పు కాకపోవచ్చు అదే అనేది, బట్ ఎవరెవరికి ఏ కెపాసిటీలు ఉన్నాయి అనేది మనం తెలుసుకుని పిల్లల్ని ప్రోత్సహించాలి తప్పితే గుడ్డెద్దు చేలోబడినట్టు పక్కనాళ్ళని చూసి అనేది మనం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ, ఈ కళ్ళజోడు పెట్టుకోవచ్చా నువ్వు, ఎలాగో నీ కళ్ళకి లేదు కదా. ఓకే, నేను పెట్టుకోవాలా? పెట్టుకో. నీకు ఎలా? ఓ మై గాడ్, నాకు చాలా బ్లర్గా ఉంది. కానీ అది యాక్చువల్గా పవర్ గ్లాసెస్, అంటే సైట్ ఉన్న వాళ్ళకి పనికొచ్చేది. నాకు కాసేపు ఏం అర్థం కాలేదు, నిజంగా బ్లర్గా ఉంది, చాలా బ్లర్. ఇది నాకు బాగుంది కదా అని నిన్ను పెట్టుకోమనలేను కదా నేను. బాగుంటావు ఉషా పెట్టుకో అని, దీని పర్పస్ వేరు. ఇదేంటి, కనపడని వాటిని, కనపడని విషయాల్ని సరిగ్గా కనపడటానికి వాడతాం మనం ఈ కళ్ళజోడు. అవునా? స్టైల్గా పెట్టుకునేవి వేరే ఉంటాయి, పవర్ లేకుండా ఉండేవి. అంటే ఏంటంటే బాగుంది కదా అని ఏ గ్లాసెస్ పడితే ఆ గ్లాసెస్ పెట్టుకోలేం కదా. అలాగే పక్కనాళ్ళు చదువుతున్నారు కదా అనో, లేకపోతే వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనో, లేకపోతే వాళ్ళు సంపాదించారనో, లేకపోతే వాళ్ళు స్పోర్ట్స్లో బాగున్నారనో మనం పోల్చటం అనేది, అది అంటే క్లియర్గా ఎలా చెప్పాలంటే, అంటే చేప నీళ్ళల్లో ఈదుతుంది, పక్షి బయట ఎగురుతుంది. నువ్వు చేపని ఎగరమని పక్షిని ఏదమని చెప్తే సింపుల్ ఎగ్జాంపుల్. ఇలా ఇవి పేరెంట్స్ తెలుసుకుంటే బెటర్, ఇప్పటికైనా పిల్లల మనసులు బాధ పెట్టకుండా అనేది ఒక అభిప్రాయం. సో విజయ పెద్దనగర్ చెప్పినట్టుగానే కంపారిజన్లో కొన్నిసార్లు మన వల్ల కానిది కూడా అవతల వాళ్ళతో పోల్చి చేయమన్నప్పుడు పిల్లలకి ఇబ్బందిగానే ఉంటుంది. బట్
మన ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రెండింటిని అర్థం చేసుకుని అట్లీస్ట్ కన్వే చేయాలి అంటే, మన అభిప్రాయాన్ని కన్వే చేయాలి అంటే, నాకు అనిపిస్తుంది అనేది అయినా చెప్పాలి అంటే వితౌట్ కంపారిజన్ సాధ్యమవుతుంది అంటారా? మనకు ఎలా చేయాలో తెలియనప్పుడు ఏమవుతుందంటే అత్యంత సులభమైన పని కంపారిజన్. యాక్చువల్గా ఒక మాట ఉంది, ఎవరినైనా అవమానం చేయాలనుకుంటే అత్యంత ఈజీగా చేయగలిగింది, అత్యంత తొందరగా చేయగలిగింది ఏంటంటే ఇతరులతో కంపేర్ చేయడం. పోల్చడం ఎలా ఉంటుందంటే, మీకు మీరుగా బాగుండరు, వాళ్ళలా ఉంటే బాగుంటారు అని అంటాం. అంటే నన్నుగా మీరు యాక్సెప్ట్ చేయనప్పుడు నేను వాళ్ళలాగా బాగుంటే వాళ్ళనే తెచ్చిపెట్టుకో ఇంట్లో అని వీళ్ళు ఎక్స్ప్రెషన్ ఎవరిదైనా. ఇందాక విజయ్ గారు మీకు కళ్ళజోడు ఇచ్చారు, మీరు కళ్ళజోడులో చాలా బాగున్నారు, మీరు అదే కంటిన్యూ చేయొచ్చు. బట్ నాకు చాలా బ్లర్గా ఉంది, ఇబ్బందిగా ఉంది, నేను పెట్టుకోలేను, మీ నాకేం ఇబ్బందితో మాకు కనిపించట్లేదు. అనవసరం. ఫోటో తీస్తే మీరు అందంగా ఈ కళ్ళజోడుతో బాగుంటారు కాబట్టి కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిందే, చాలా బాగుంటారు, కంటిన్యూ చేయాలి. నాకు కష్టం అవుతుంది కదా సార్, నేను చూడలేను కదా. సో ప్రపంచానికి చూడ్డానికి అందంగా ఉన్నా నాకు ఇబ్బందిగా ఉంటుందన్నదే కంపారిజన్. ఎవరిదో కళ్ళజోడు తీసుకొచ్చి వాళ్ళలాగా నువ్వు ఉంటావని మీకు పెడితే చూడ్డానికి మీరు బాగుండొచ్చు, కానీ మీరు దృశ్యం ఈ ప్రపంచం చూడ్డానికి అది అడ్డు అయినప్పుడు ఇంకేముంటుంది లైఫ్. కాబట్టి మనం చాలా కంపారిజన్ ఎవరితో అయితే చేస్తాం వాళ్ళలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ వాళ్ళలా ఉంటే వాళ్ళు చూసే ప్రపంచాన్ని మీరు చూడలేరు, మీరు చూసే ప్రపంచాన్ని కూడా మీరు చూడలేరు. ఎస్, సో ఇది పెద్ద సమస్య. అందుకే తల్లిదండ్రులకు ఎట్లా కంపేర్ చేయకుండా ఎలా చేయాలి అని అంటే, వాట్ ఈజ్ బెస్ట్ యూ హ్యావ్ టు టెల్ ఇండిపెండెంట్లీ. అంటే నువ్వు బాగా చదువుకో, పొద్దున్నే నిద్రలే, నీ లైఫ్ చాలా హ్యాపీ అవుతుంది అని అంతకుముందు వాళ్ళు చేసిన మంచి పనులే వాళ్ళకి గుర్తు చేయాలి. అంటే యు ఆర్ కంపేరింగ్ విత్ యువర్ సెల్ఫ్. అసలు నువ్వు ఎంత మంచివాడో తెలుసా, ఎంత ప్రాబ్లమ్స్ ఎంత బాగా సాల్వ్ చేసేవాడో తెలుసా, మంచి పేరు వచ్చింది, మీ టీచర్ కూడా నేను మెచ్చుకున్నాడు తెలుసా. అంటే నన్నే మెచ్చుకునేది ఎవరినో కాదు, అరే అట్లాంటిది నేను మిస్ అవుతున్నానా, నేను మళ్ళీ పెర్ఫామ్ చేయాలని వాళ్ళకి అనిపిస్తుంది. సో గతంలో చేసిన మంచి పనుల్ని గుర్తు చేస్తే దీన్ని ఎంక్వైరీ మెథడ్ అంటారు. ఎంక్వైరీలో ఏంటంటే వాళ్ళు చేసిన మంచి పనుల్ని గుర్తు చేయడం ద్వారా వాళ్ళని మోటివేట్ చేయడం, ఇతరులు చేసినది మంచి పని చేయడంని గుర్తు చేయడం ద్వారా కంపేర్ చేయడం. ఈ కంపారిజన్ పనికిరాదు కాబట్టి, ఎవరు ఇష్టపడరు కాబట్టి, ఈ ఎంక్వైరీ మెథడ్ ద్వారా వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళకే గుర్తు చేసి ఇంకా ఇవి కూడా చేయగలరని మోటివేట్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఆ పని చేస్తారు. ఇంకోటి ఉషా, వేరే వాళ్ళతో కంపేర్ చేయకుండా ఇన్స్పైర్ చేయొచ్చు. కంపారిజన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఎవరిలాగానో ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్ కింద తీసుకోమనాలి. అది ఇన్స్పైర్ చేస్తున్నప్పుడు వాళ్ళ స్టోరీని చెప్పి వాళ్ళ స్టోరీలో మిమ్మల్ని ఉంచకూడదు. చాలామంది చేసే తప్పు ఏంటంటే, చూసావా ఆయన అలా చేశాడు కాబట్టి నువ్వు కూడా నో, మీరు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి అర్థమైంది. మీరు ఆ స్టోరీలో మారలు, వాళ్ళ స్ట్రగుల్ ఎట్లా పడ్డారు, ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేశారు, వాళ్ళ పేరు ఎలా తెచ్చుకున్నారు అని వాళ్ళు చెప్పి వదిలేస్తే మారల్ని వాళ్ళు అద్భుతంగా తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. మీరు మీ మారల్ ఎప్పుడైతే రుద్దారో మీరు చెప్పారు కాబట్టి నాకు ఆ స్టోరీ ఇష్టం లేదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎప్పుడైతే ఆ కళ్ళజోడు నాకు ఇబ్బందిగా ఉన్నా నేను పెట్టుకుంటాను, వాళ్ళు చూసే ప్రపంచాన్ని అయితే నేను అసలు చూడలేను, అవదు కూడా, జరగని పని అది, మీరు చూసేది కూడా చూడలేము. ట్రూ. పేరెంట్స్ బలవంతంగా ఏదైతే రుద్దుతూ ఉంటుంటారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది రాదు, పైగా వీళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని కూడా పొందలేరు. ఇంకొకటి, ఇదే పేరెంట్స్ పిల్లలు కనుక మరి పక్కింటి అంకుల్లాగా సంపాదించలేదేంటి, వాళ్ళకి 2 కార్లు ఉన్నాయి మీకు లేవేంటి, లేకపోతే వాళ్ళ అమ్మ ఉద్యోగం చేస్తుంది నువ్వు చేయటం లేదేంటి అని అసలు మొదలు పెడితే ముందు మనం తట్టుకోలేము. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అది అక్కడ ఈగో హర్ట్ అయిపోద్ది మనకి. అప్పుడు ఏం చెప్తుంటారంటే తల్లిదండ్రులు, మేము ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చామో తెలుసా అని చెప్తుంటారు. వాళ్ళకి అప్పుడు ఏమి ఎక్కువ, అప్పుడు తెలుస్తుంది మీకు కంపారిజన్ ఎంత పెయిన్గా ఉంటుందో. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైతే మన ఈ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటారో, ఎలాగో April 28న అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ సంబంధించిన సెషన్ 2ది జరగబోతుంది. కాబట్టి కంపారిజన్లో బానిసలై ఉన్నాం మేము, లేదంటే కంపారిజన్కి గురి అవుతున్నాము, లేదంటే కంపారిజన్ ప్రతిసారి మా ఫ్యామిలీలో ఉంటూ ఉంటుంది, మాకు అది ఇబ్బందిగా ఉంది. పేరెంట్స్ కొన్నిసార్లు మేము కంపారిజన్లో పిల్లల్ని ఇబ్బంది పెట్టాం, ఎవరైతే రియలైజ్ అవుతూ ఉంటుంటారో, తెలుసుకోవాలనుకుంటూ ఉంటారో, పిల్లలకి సంబంధించి పెంచే ప్రాసెస్లో కొన్నిటిని మనం నేర్పించాలి అనుకుంటాం. ఆ కమ్యూనికేషన్ ఏ విధంగా చేయాలన్న దానిపైన వాళ్ళకి అవగాహన రావాలి అన్నా, పట్టు దొరకాలి అనుకున్నా,
మన సెషన్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? అంటే మన భాషలోనే మనకు తెలియకుండా వాడే మాటల్లో కంపారిజన్ ఉంటుంది. ఈ విషయం చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. దట్ ఈస్ ద సీక్రెట్. ఆ సీక్రెట్ తెలుసుకోవాలంటే మీ వర్క్షాప్ అటెండ్ అవ్వాలి. సో దీస్ ఆర్ అన్టోల్డ్ సీక్రెట్స్. ఎందుకంటే వీఆర్ ప్రిపేరింగ్. వెన్ వీ ప్రిపేర్, సో యూ నీడ్ నాట్ రిపేర్. సో వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద వర్క్షాప్. ఏప్రిల్ 28న జరిగే ఈ అన్టోల్డ్ సీక్రెట్స్ ప్రోగ్రామ్ ఏదైతే అటెండ్ అవ్వాలో, పేరెంట్స్ కానీ రిలేషన్షిప్లో ఉన్నవారు కానీ వాళ్ళు తెలియకుండా వాళ్ళు చేసే తప్పుల్లోని ఏ భాషను వాళ్ళు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, ఏది కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటుందో నేర్చుకోవచ్చు. 28న ఆఫ్లైన్, ఓకే. ఆన్లైన్ టైమింగ్స్. ఆన్లైన్ ఎవరన్నా ప్రిఫర్ చేస్తున్నాము అని అంటే వేరే కంట్రీస్, యుఎస్ వాళ్ళు ఇలా ఉన్నప్పుడు ఆన్లైన్ కావాలి అంటే కనుక ఎంక్వైరీస్ ని బట్టి మనం మనం details ఇచ్చే టైమింగ్స్ అవకాశం ఉంటుంది. చెప్దాం. బట్ Sure అండి. ఆన్లైన్ కూడా ఉంటుంది. బట్ ఆఫ్లైన్ వచ్చేసి 10 to 5. ఆన్లైన్ అన్ని అవర్స్ ఉండకపోయినా దాన్ని అంటే నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్, రిజిస్ట్రేషన్స్ని బట్టి టైమింగ్ అది డిసైడ్ చేసి ఆన్లైన్ కూడా చెయ్యాలి అనే ప్లాన్ అయితే ఉంది. షూర్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.